ఒకసారి ఆలోచించాల్సింది ఏంటంటే, పేతురుకి విశ్వాసం ఉంది కాబట్టి అతను కనపరిచింది. ఏం కనపరిచిందంటే, దేవా ఒకవేళ నువ్వు నిజమైన దేవునివి అయితే నాకు ఆజ్ఞాపించు ప్రభువా, నేను కూడా నీలాగే వాటర్ మీద నడుస్తా అని చెప్పి అన్నాడు. దేవుడు పేతురుకి ఆజ్ఞాపించినప్పుడు పేతురు నీళ్ళ మీద నడిచి జ్ఞాపకం పెట్టుకుని మధ్యలో మునిపోయినాడు, అది వేరే విషయం. కానీ అంతవరకు నడిచిండు. నార్మల్గా లోకంలో చూసుకున్నది ఎవరు కూడా నీటి మీద నడవలేరు, కానీ పేతురు నీటి మీద నడిచిండు. దేవుని తర్వాత అనే ఒక బిరుదు పేతురుకు ఉంది. ఎంతో నడిచిండు అది పక్కకు పెట్టురు, కానీ నడిచిన వాటర్ మీద పేతురు విశ్వాసంతో అడుగులు వేసి జ్ఞాపకం పెట్టుకోండి. అలాంటి విశ్వాసం నీకుందా? నీకున్న విశ్వాసం ఎంత ఉందో దేవుని కనపరచు. దేవుడు నాకు కొంచెం విశ్వాసం ఉంది ప్రభువా, నేను దీంతోనే ప్రభు నేను ప్రయత్నిస్తాను, నా సక్సెస్ మీరు అయ్యాను తండ్రి అని ప్రార్థన చేయండి. దేవుడు నేను ఉద్యోగం చేస్తున్నాను ప్రభువా, ఎప్పటి నుంచో చేస్తున్నాను, నా కొంచెం జీతంతో ఉంటున్నాను, నా ఇల్లు గడుస్తలేదు ప్రభువా అని చెప్పి నేను అనుకోవచ్చు. కానీ విశ్వాసంతో ఆ పని రోజు చెయ్యి, దేవుడి మీద భారం వేసి దేవుడికి మంచి స్థాయిని దేవునికి ఇస్తాడు. జ్ఞాపకం పెట్టుకోండి. బిజినెస్ కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ దేవుడు విశ్వాసంతో అడిగేయండి, దేవుడు మీ చేతులు గొప్ప కార్యాలు చేస్తాడు. చిన్న బాలుడు అతనికి ఉన్నది ఏదైతే ఉన్నదో 2 రొట్టెలు కానీ 5 చేపలు 2 రొట్టెలు కానీ ఏదైతే ఉన్నదో దాన్ని ఎలాగైతే యేసుప్రభుకి ఇచ్చినాడో 5,000 మందికి ఆహారం ఏదైతే వచ్చిందో, అలాగే దేవుడు మీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయాలంటే నువ్వు ప్రయత్నించాలి. నీ క్రియలను దేవుని చూపించాలి, విశ్వాసం దేవుని చూపించాలి. వాక్యం సెలవిస్తున్న ప్రకారం లూకా సువార్త 17:6 ఆవగించేంత విశ్వాసం, అంత పెద్ద విశ్వాసం అవసరం లేదు, చిన్న విశ్వాసం ఉంటే చాలు. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. దేవుడి వాక్యం గురించిగాక ఆమేన్. ఇలాంటి మరిన్ని దేవుని వీడియోస్ నోటిఫికేషన్స్ రావాలనుకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.